వై రెస్ట్ ఫీల్స్ అన్కంఫర్టబుల్. రెస్ట్ తీసుకోవడం అనేది రిఫ్రెషింగ్గా అనిపించాలి, కానీ చాలామందికి అలా అనిపించదు. కొంతమందికి రెస్ట్ తీసుకోవడం అన్ఈజీనెస్గా, గిల్ట్గా, చంచలత్వంగా అనిపిస్తుంది. చేయడానికి ఏ ముఖ్యమైన పని లేనప్పుడు జస్ట్ అలా కూర్చున్నప్పుడు మీ మైండ్ గందరగోళంగా ఫీల్ అవుతుంది. కాబట్టి మీ బాడీకి మరియు మీ మైండ్కి విశ్రాంతి అవసరం అనిపించినప్పటికీ రెస్ట్ తీసుకోవడం ఎందుకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు బ్రేక్ తీసుకోగానే వితిన్ మినిట్స్లో మీ బ్రెయిన్ అసంపూర్ణంగా ఉన్న పనుల కోసం స్కాన్ చేస్తుంది. మీరు సమయం వృధా చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. రెస్ట్ కూడా రిలాక్సింగ్గా అనిపించదు. కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, నేను ఎందుకు ఇతరులలాగా విశ్రాంతిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని. మనం అనుకున్న దానికంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా కామన్. నేను తగినంత విశ్రాంతి ఎందుకు తీసుకోలేను అన్నది అసలు ప్రశ్న కాదు. విశ్రాంతి తీసుకోవడం ఉపశమనానికి బదులుగా అసౌకర్యాన్ని ఎందుకు కలిగిస్తుంది? దీనికి సమాధానం లేజినెస్తో సంబంధం కలిగి ఉంటుంది, మరియు మన మైండ్ ఎలా ట్రైన్ అయ్యిందన్న దానితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. ప్రొడక్టివిటీ స్లోలీ బికమ్స్ సెల్ఫ్ వర్త్. ఓవర్ టైం మనలో చాలా మంది ఈ మెసేజ్ని నేర్చుకుంటారు. బిజీగా ఉండడం అనేది విలువైనదిగా అనిపిస్తుంది, ఖాళీగా ఉండడం ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీ అనేది నెమ్మదిగా ఐడెంటిటీతో కనెక్ట్ అవుతుంది. అలా జరిగినప్పుడు వర్క్ మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది, విశ్రాంతి నష్టంగా అనిపిస్తుంది. పని చేయకుండా ఖాళీగా ఉండడం అనేది ఉపయోగకరం లేనిదిగా మనం భావిస్తాం. అందువల్ల రెస్ట్ తీసుకోవడం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏ బిజీ మైండ్ స్ట్రగల్స్ విత్ స్టిల్నెస్. మన మైండ్ కాన్స్టాంట్ యాక్టివిటీకి అలవాటు పడ్డప్పుడు నెమ్మదించడం అనేది అన్ఫెమిలియర్గా అనిపిస్తుంది. యాక్టివిటీ స్టాప్ అయినప్పుడు ఆలోచనలు బిగ్గరగా మారుతాయి, మెంటల్ నాయిస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రెస్ట్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అలా అనిపించడం హానికరమని కాదు, కానీ మన మైండ్ అనేది స్టిల్నెస్ని ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. రెస్ట్ రిమూవ్స్ డిస్ట్రాక్షన్. బిజీగా ఉండడం పరధ్యానంలా పనిచేస్తుంది. మీరు ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అనిశ్చితిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మీరు సమాధానం లేని ప్రశ్నలతో కూర్చోవాల్సిన అవసరం ఉండదు. కానీ విశ్రాంతి ఆ పరధ్యానాన్ని తొలగిస్తుంది. కాబట్టి కార్యాచరణ ద్వారా దాగి ఉన్న ఫీలింగ్స్ నోటీస్ చేయదగినవిగా మారతాయి. విశ్రాంతి అసౌకర్యాన్ని సృష్టించదు. ఇది బిజీగా ఉండడం దేనిని కవర్ చేస్తుందో వెల్లడిస్తుంది. వి కన్ఫ్యూజ్ రెస్ట్ విత్ లేజినెస్. ఇది ఒక కామన్ మిస్అండర్స్టాండింగ్. లేజినెస్ అంటే తప్పించుకోవడం, రెస్ట్ అంటే రికవరీ. ఈ రెండింటిని మనం కలిపి చూసినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు అనే భావన మనలో కలుగుతుంది. నువ్వు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలని మన ఇన్నర్ వాయిస్ చెప్తుంది, కానీ ఆ వాయిస్ నిజం కాదు. ఆ వాయిస్ కేవలం అలవాటు మాత్రమే. ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటంటే, విశ్రాంతి తీసుకోవడం అనేది తప్పు కాదు. నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండే జీవితానికి అదొక అంతరాయం అనిపించడం వల్ల విశ్రాంతి అనేది అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆ అసౌకర్యానికి అర్థం ఏదో తప్పు జరుగుతుందని కాదు, మీ సిస్టమ్ ఇంకా నెమ్మదిగా ఉండడానికి అలవాటు పడలేదని అర్థం. రెస్ట్ అనేది గ్రోత్కి వ్యతిరేకం కాదు. స్పష్టత మరియు సమతుల్యత నిరంతరం ప్రయత్నించడం వల్ల రావు. మైండ్ సెటిల్ అవ్వడానికి మరియు రీసెట్ అవ్వడానికి స్పేస్ లభించినప్పుడు అవి లభిస్తాయి. విశ్రాంతి తీసుకోవడం మీకు అసౌకర్యంగా అనిపిస్తే మిమ్మల్ని మీరు జడ్జ్ చేయకండి. దాని అర్థం మీరు లేజీ అని కాదు, మరియు మీకు డిసిప్లిన్ లేదని కూడా కాదు. దాని అర్థం మీరు చాలా కాలంగా శ్రమతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని. ఆ శ్రమ ఆగినప్పుడు విశ్రాంతి తీసుకోగానే మైండ్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి మనం విశ్రాంతిని అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని రెసిస్ట్ చేయనప్పుడు ఆ రియాక్షన్ అదృశ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.